మీరు గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళాలి అని అనుకుంటే, ఏ ట్రైన్ ప్రిఫర్ చేస్తారు? టైమింగ్స్ కానీ, జర్నీ గానీ, డ్యూరేషన్ గానీ దేన్ని బట్టి చూసుకుంటారు? నాకైతే కామెంట్ చేయండి. మేమైతే మోస్ట్‌లీ ఇంటర్‌సిటీకెళ్తాం లేదా పల్నాడుకెళ్తాను. ఫర్ ద ఫస్ట్ టైమ్ నేను నైట్ టైమ్ ట్రావెల్ చేయకపోతున్నాను హైదరాబాద్‌కి. ఎందుకంటే టికెట్స్ అస్సలు ఖాళీ లేవు. చాలా చాలా బిజీగా ఉన్నాయి. అసలు సర్వర్ రావట్లేదు. తత్కాల్ చేద్దామన్నా వెయిటింగ్ లిస్ట్ అనేది చాలా ఉంది. పండగలు సీజన్ వచ్చేసింది కదా! అందుకని చెప్పి చాలామంది బుక్ చేసేసుకుంటారనమాట ఇప్పుడే. ఇప్పుడు బుక్ చేసేసుకుంటారు ముందే. పిల్లలకి సెలవులుంటాయి కాబట్టి. అస్సలంటే అస్సలు ఖాళీగా లేదు. ఈసారి మాత్రం హెక్టిక్ అనుకోవాలి. కానీ నేనైతే కొంచెం భయపడ్డా. చిన్ని పాపతో ఎలా ట్రావెల్ చేస్తానా అని చెప్పేసి. మేము ట్రైన్ ఎక్కంగానే ఒక ఆర్‌పీఎఫ్ అనే కానిస్టేబుల్ మా సీట్‌కి కొంచెం అపోజిట్‌లోనే ఆయన ఉన్నారనమాట. కాసేపు గమనించాను డ్యూటీ చేస్తారా, నిద్రపోతారా అని. కానీ ఆ కానిస్టేబుల్ మాత్రం అసలు లెగిసే ఉన్నాడండి. అస్సలు పడుకోలేదు. ఫోన్ చూసుకుంటున్నాడు, కూర్చుంటున్నాడు. కాసేపు అటు ఇటు తిరుగుతున్నాడు. నాకైతే చాలా ధైర్యం అనిపించింది. చాలా ఇదనిపించింది కూడా. హమ్మయ్య! అన్నట్టు ప్రశాంతంగా నిద్రపోయాం. ఈసారైతే స్లీపర్ బుక్ చేశాం కాబట్టి జర్నీ చేసినట్టే అనిపించలేదు అసల. మీరు ఏ ట్రైన్‌కెళ్తారో కమెంట్ చేయండి. ఇది ఇంకొక సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ అనమాట. హాఫ్ అన్ అవర్, 1 అవర్ లేట్ అయింది. దీనికోసం అని చెప్పేసి నంబూరు దగ్గర మా ట్రైన్ ఆపేశారనమాట. ఒక 10 మినిట్స్. ఈ ట్రైన్ క్రాస్ చేసిన తర్వాత ఇదెళ్ళిన తర్వాత ఆ ట్రైన్‌ని పంపించారనమాట. ఈ వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నా. ఇఫ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రియా మనోజ్.